సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు, చెత్త పన్నుకు చెల్లుచీటి, పీపీపీ విధానంలో 1307 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి, అమరావతిలో నార్త్ కరోలినా సిస్టమ్స్ వర్సిటీ విస్తరణ కేంద్రం, కోర్టు తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల, దేశానికి ప్రపంచ స్థాయి నాయకులు అవసరం, సోల్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన, గ్రామీణ సడక్ యోజన 4లో రాష్ట్రానికి 608 రోడ్లు, అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిందే, రోగనిరోధక శక్తిని పెంచే నానబెట్టిన బాదం పప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి కావలసిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తుండగా, రాజకీయ కోణం నుంచి చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. తేనెతుట్టిపై రాళ్లు వేయవద్దంటూ ముఖ్యమంత్రి ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ మోదీ హితబోధ చేశారు. మన మాతృభాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం చేయూతనందించుకుంటూ సుసంపన్నమయ్యాయని తెలిపారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం ధీటుగా వాటికి సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. చెత్త పన్నుకు చెల్లుచీటి. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ 2024 డిసెంబర్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170(b), మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491(a)ను తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది. 2021 నవంబర్లో 40 పుర, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది. 187.02 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా జగన్ పట్టించుకోలేదు. పీపీపీ విధానంలో 1307 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేయాలనుకుంటున్న R&B రహదారులకు డిపిఆర్ రూపొందించే సంస్థల ఎంపిక టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 1307 కిలోమీటర్ల మేర 18 రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిని 7 ప్యాకేజీలుగా విభజించి టెక్నో ఫీజిబిలిటీ స్టడీ, డిపిఆర్ తయారీకి సలహా సంస్థల ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 3 సంస్థలు బిడ్లు దక్కించుకున్నాయి. అమరావతిలో నార్త్ కరోలినా సిస్టమ్స్ వర్సిటీ విస్తరణ కేంద్రం. అధ్యాపకులు, విద్యార్థులు, కరికులం మార్పులు, పరిశోధన, ఇన్నోవేషన్ భాగస్వామ్యంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సిస్టమ్స్తో కలిసి పనిచేసేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి శుక్రవారం చర్చలు జరిపారు. అమరావతిలో నార్త్ కరోలినా సిస్టమ్స్ విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా వారు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు, అకాడమిక్ అంశాలను నార్త్ కరోలినా సిస్టమ్స్ కులపతి అశ్విని కె ఓలోటి వివరించారు. మెరైన్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను వెల్లడించారు. కోర్టు తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు. డిప్యూటేషన్లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సర్వీస్ అప్డేట్ చేసుకునేందుకు సమయం కల్పిస్తారు. డిఎస్సి 2008
వారికి నోషనల్ సీనియారిటీ డేట్ నమోదు చేసుకునే విధంగా అవకాశం ఇస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు వీలుగా సంబంధిత బిల్లును న్యాయ సమీక్షకు పంపించారు. ఆగస్టు 31 నాటికి 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు కాగా 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల విలీనంపై ఎన్నికల కోడ్ తర్వాత తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల ముందు ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. 10వ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న టీచర్లకు సెలవుల కోసం యాప్లో ఐచ్ఛికాన్ని కేటాయిస్తారు. దేశానికి ప్రపంచ స్థాయి నాయకులు అవసరం. సోల్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన. దేశానికి ప్రతి రంగంలో ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలున్న నాయకుల అవసరం ఉందని ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి పరిష్కారం చూపగల సత్తా వారికి ఉండాలని స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ నిర్వహించిన సదస్సులో ఆయన పేర్కొన్నారు. దేశానికి శక్తి సామర్థ్యాలున్న నాయకులు బ్యూరోక్రసీ, వ్యాపారం, విధాన నిర్ణయం సహా అన్ని రంగాల్లో అవసరమున్న ప్రస్తుత తరుణంలో సోల్ లాంటి సంస్థలు దేశానికి విజయాన్ని అందించగలవని మోదీ అన్నారు. స్థానికంగా ఎదిగి ప్రపంచ స్థాయి ఆలోచన విధానం కలిగిన నాయకులు భారత్కు కావాలన్నారు. దేశం ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతున్న ఈ తరుణంలో దేశ దార్శనికతకు అద్దం పట్టే నాయకులు వెలుగులోకి రావాలన్నారు. వర్ధమాన రంగాలైన డీప్ టెక్, అంతరిక్షం, బయోటెక్, సంప్రదాయేతర ఇంధనం వంటి రంగాలతో పాటు సంప్రదాయ రంగాలైన క్రీడలు, వ్యవసాయం, ఉత్పత్తి, సామాజిక సేవా రంగాల్లోనూ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జాతి నిర్మాణానికి మానవ వనరుల అభివృద్ధి ఎంతో కీలకమని పేర్కొంటూ వికసిత భారత్ ఆవిష్కారానికి మెరుగైన పౌరులను తయారు చేసుకోవడం ఆవశ్యకమన్నారు. గ్రామీణ సడక్ యోజన 4లో రాష్ట్రానికి 608 రోడ్లు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4లో రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 3 కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేసి పంపాలని రాష్ట్రాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. PMGSY 4 కింద దేశవ్యాప్తంగా 70,125 కోట్ల రూపాయలతో 62,500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంచనా విలువలో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చనున్నాయి. రాష్ట్రానికి మంజూరైన రోడ్లను మైదాన ప్రాంతాల్లో 500కు పైగా జనాభా గల గ్రామాల్లో, 200కు పైగా ప్రజలున్న గిరిజన కొండ ప్రాంతాల్లో, 100కు పైగా జనాభా గల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వేయనున్నారు. 2025-26 సంవత్సరానికి తొలి విడతగా దాదాపు 150 రోడ్ల పనులకు రాష్ట్ర అధికారులు డిపిఆర్లు రూపొందిస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి ఆమోదం లభించాక టెండర్లు పిలవనున్నారు. అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిందే. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదు. ఏది అసలైందో ఏది నకిలీనో గుర్తించలేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ ఫోటోలపైన పోలీసులు దృష్టి పెట్టాలని సూచించింది. అసభ్య, అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు, ఇప్పటికే పోస్ట్ చేసిన వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? అందుకు తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పోస్టులు పెట్టడంలో పిటిషనర్లు హద్దులు మీరారనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి,
అర్జున్ రెడ్డి, వైకాపా సానుభూతి పరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ శుక్రవారం ఈ ఆదేశాలిచ్చారు. రోగనిరోధక శక్తిని పెంచే నానబెట్టిన బాదం పప్పు. బాదంపై ఉండే పొట్టులో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది. అందుకే బాదం పప్పుని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే బాదం త్వరగా జీర్ణమవుతుంది. దీనిలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించగలుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే 5 నానబెట్టిన బాదం పప్పులను తింటే కలిగే ప్రయోజనాలు అనేకం. నానబెట్టిన బాదంలో లిపేజ్ అనే ఎంజైమ్ తయారవుతుంది. ఇది జీర్ణాశయంలో ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. అనవసరమైన కొవ్వులను కూడా సులువుగా కరిగిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులో కరగని పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో కదలికను పెంచుతాయి. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. నానబెట్టిన బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా తటస్థంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టిన బాదంలో ప్రీబయోటిక్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇవి ఆహార నాళంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే బాగా నానిన బాదం పప్పు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు దరిచేరవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం. కవలల పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చేది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం. దాదాపు 60 జతల కవల పిల్లలు ఇక్కడ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు ప్రాచుర్యం పొందింది. గ్రామంలో శివార్లలో ఏ పాఠశాలకు వెళ్లినా ఒకే పోలికలతో ఉన్న ఇద్దరేసి పిల్లలు కనిపిస్తారు. 1915 నుంచి ఇక్కడ కవలల సంతానం కొనసాగుతున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. 15 ఏళ్ల కిందట స్థానిక ఉపాధ్యాయుడు బండి శ్రీనివాస్ ఇంటింటి సర్వే చేస్తున్నప్పుడు గ్రామంలో ఎక్కువగా కవలలు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఏడాదిన్నరలోనే ఆ ఉపాధ్యాయుడికి కవలలు జన్మించడం విశేషం. ఫిబ్రవరి 22న అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ఒక పాఠశాల వద్ద శుక్రవారం దొడ్డిగుంట గ్రామానికి చెందిన కవల పిల్లలు ఇలా కనిపించారు. ఈ నెల 24 నుంచి ఇస్రో యువికా రిజిస్ట్రేషన్లు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. 10 లక్షల ఇళ్లు మంజూరు చేయండి. త్వరలో కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 లక్షల మంది దరఖాస్తు. ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ ఈ నెల 25 నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాకు అదిరే బోణి. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తా చాటిన ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేసింది. బ్యాటింగ్లో రికిల్టన్ శతకం, రబాడా, ఎంగిడి, ముల్డర్ మెరుపులు సఫారీ జట్టుకు ఘన విజయాన్ని అందించాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.